వాళ్ళ కలెక్ట్ చేసింది. వేరే దిక్కు అంటే ఇది 2005 అప్పటికా? ఇప్పుడు 11 ఇండ్లు ఉన్నాయి కానీ వాళ్ళు కొంతమంది బయట బతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, వాళ్ళని కూడా మేము తీసుకోవాలి, వాళ్ళని కూడా రీసెర్చ్ చేసి వాళ్ళకు కూడా ఆర్ఎండ్ఆర్ బెనిఫిట్ కల్పించాలని అన్నాం. తర్వాత మేము ఇంకొకటి ఏంటంటే ఈ 123 జీవో ఏదైతే ఉందో అప్పుడు గతంలో 98 జీవో మాకు ఇంప్లిమెంట్ చేసిండు. ప్రజెంట్ ఆ జీవోలు ఉన్నటువంటి అనౌన్స్మెంట్ అంటే ఆ జీవోలు ఉన్నటువంటి రేటు మాకు ఇప్పుడు సరిపోవట్లేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి స్టీల్ రేట్ ఇప్పుడు ఉన్న స్టీల్ రేట్ వేరే, అప్పుడున్న సిమెంట్ రేట్ సుమారు 20 ఏళ్ల కింద 20 ఏళ్ల కిందట ఉన్నటువంటి రేట్ ఇప్పుడు మాకు కట్టిస్తా అంటే మాకు సరిపోదు కదా. మేమేం చేసినామంటే షిఫ్టింగ్ చార్జెస్ మాకు ఒక 3 lakhs అంటే చాలా మూడు వేరియేషన్స్ లో ఇచ్చారు. ఒకరికి 5,000 ఇచ్చారు, ఒకటి 1.8 ఇచ్చిండ్రు, ఒకరికి 2.9 ఇచ్చారు. ఈ 2.9 తోనే మేము కనీసం అక్కడ బేస్ కూడా కట్టుకోలేని పరిస్థితి. మేమేం అడుగుతున్నామంటే మాకు ప్లాట్ అలాట్మెంట్ చేస్తున్నారు ఊరికే, ఆ ప్లాట్ లో మేము కట్టుకోవడానికి మాకు 12.5 కొత్త జీవో 123 జీవో ప్రకారంగా ఆర్ఎండ్ఆర్ 123 జీవో ప్రకారంగా మాకు 12.5 ఇవ్వండి అని చెప్పేసి అని గవర్నమెంట్ ప్రతిపాదన కోరింది. టోటల్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇస్తామన్న ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి? 1129 కుటుంబాలకు చెప్పిండ్రు. మనం ఏమంటున్నాం 95 మంది బయట బతుకుతున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలంటున్నాము. 30 మంది మిస్ అయినరు, వాళ్ళకు కూడా ఇవ్వాలంటున్నాం. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇవ్వాలన్నది ఒక 4. చెప్పిన బతుకమ్మ ఆడుకోవడానికి ఇక్కడేనా లేకుండేనా కింద ఆడిన వారు? ఇంకోటి మీరు వచ్చినప్పుడు వేసిన రోడ్డు మా ఊరికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. మాకు రోడ్డు లేకుండా ఏం లేకుండా ఇదంతా మంచి చేసినట్టు ఇప్పుడు అంతా చెట్లు మొలిచినాయి మేడం. ఇప్పుడు అంత ఘోరం అయిపోయింది, మళ్ళీ చెట్లు మొలిచినాయి. మీరు అంతేనా? పోయేటప్పుడు అటు వచ్చి వచ్చినప్పుడు ఇట్ట పోయిన ఒకసారి కిందికి వెళ్ళి పోతే తెలుస్తుంది మా ఊరు పరిస్థితి ఎట్లా ఉందంటే. 2 రోడ్లు ఉన్నాయి, మురికివాడ గట్టిగా అడుగుతారు, అర్థమైంది. కలెక్టర్ తో పోతే వాళ్ళు మీకు చేసేది లేదు, మీకు జీవో చేయనీకి లేదు అన్నట్టు ఉంది. అంటే నేను అధికారంలో లేను, మీకు తెలుసు కదా. అదే కొట్లాడేదే ఉంది, 100 కోట్లు అయితే అడిగేదే ఉందిలే కానీ. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు వచ్చి మొత్తం అంటే ఈ ప్లాట్ లెవెలింగ్ కొరకు ఎంత ఎస్టిమేషన్ కావాలి, తర్వాత 18 ఏళ్ల పిల్లలకు లెవెలింగ్ చేసి ప్లాట్ అలాట్మెంట్ చేయడానికి దానికి ఎంత ఎస్టిమేషన్ కావాలని చెప్పేసి అని స్పెషల్ గా ఆర్ఎండ్ఆర్ శాఖ నుంచి కమిషనర్ 18 years కూడా వాళ్ళు ఎస్టిమేట్ తీసుకున్నారా? 18 years ముందు గదలలే $25-30 crores మాత్రమే దాన్ని వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకున్నారు మేడం. 30 crores అసలు యాక్చువల్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో 1,1129 ప్లాట్లలో ఈ 30 కోట్లు కూడా అక్కడ లెవెలింగ్ చేసి చేయడానికి మౌలిక వసతులు కల్పించడానికి లేదు. అది వదిలేండి, నేను ఏమంటున్నా అంటే మనం అసలు అట్లా అడగొద్దు, ప్లాట్లు అడగొద్దు, ఇల్లే అడగాల. అక్కడ ఇల్లు అయితేనే కరెక్ట్ ఉంటుంది, లేకపోతే అది అడుగుదాం. అది ఎవరైనా కోట్ల కేసులు వేసి ఉన్నారా? ఏం లేదా? ఉన్నాయా? దేని మీద వేసిండ్రు? ఇంటి డబ్బుల గురించి. అంతే అంతే, అదే ఆలోచనతో వచ్చిన నేను కూడా. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ. ఊరి సమస్యని ఆడైతే ఉడక మేము సంతోషపడి మీకు ఏడికి రామన్న ఉడక వచ్చేస్తున్నాం. హైదరాబాద్ రావాల్సిందే, ఒక్క రోజుతో అయిపోదు. నేను చెప్తా హైదరాబాద్. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు మీది? రామేశ్వరం, పరశురామ్ యాదవ్. థ్యాంక్ యూ అన్న. పదండి, ఇట్లా రండి, ముందుకు రండి. ఎంత బాగా తయారైనా నువ్వు. కొట్లాడదాం, గట్టి కొట్లాడదాం. చేస్తాను చేస్తాను. బతుకమ్మ ఆడినాం, ఈ మాత్రం చేయకపోతే. చెప్పింది మా ఇండ్లు మా పాములు
మా ఇండ్లు అదే చూసుకుంటూ వెళ్ళిపోదాం. పనికి పని ఎక్కడ చేస్తారు? ఎక్కడికి పోతారు? వ్యవసాయం మన ఊర్లోనే వేసుకుంటారా? ఓకే. ఎవరైనా మిగిలిన భూములు ఇంకా ఊర్లో కొన్ని వేసుకుంటారు, అక్కడక్కడ వేసుకుంటారు. మీ పేరేమో? విజయ్. కొంచెం తొందరగా పోతే వెళ్తాం, లేకపోతే చీకటి అయిపోతుంది. అంతమంది బతారు మేడం. షాపని పెడుతున్నాడు, మీకు లేస్తలేరు మాకున్న ప్యాకేజీలు లేక మావిన దుర్భాషలు అంతే కదా, ఇట్లా ఎక్కువైతున్నాయి. అన్న థ్యాంక్ యూ. ఏంది నువ్వు ఫోటో తీయడానికి పిలిచినావా? నేను ఉండు 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 తమ్ముడు తీయనా అడిదిరు దా విజయ్ తీసేయాలా? నమస్తే. మేడం తెలంగాణ ఉద్యమకారుని మేడం వనపర్తి మాది. శ్యామ వనపర్తి టౌనా? తెలంగాణ ఉద్యమకారుని మేడం. ఓకే. కేసుకి అయినా మేడం. అయ్యో అవునా? మామూలు చేసి ఉద్యమకారులకు అప్పుడు మన సార్కు మనకి అవును, దానికోసం స్టార్ట్ చేస్తున్నాం. గొడవయాలి మనం దానికోసం, లేకపోతే ఇయర్ వాళ్ళు ప్రభుత్వం మోసం చేసి ప్రభుత్వాలకు వచ్చింది. అవును అవును అవును, డెఫినెట్గా 100%. అది ఇప్పుడు ఈ నెలలోనే ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం పెద్దది. ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు కూడా ఇస్తా అన్నారు కదా 250. ఎవరు ఐడెంటిఫై చేసిరు? అవునవును, అట్లా లిస్ట్ ఎవరి దగ్గర ఉంది? అది ఏం పేరు? మన రవి, మున్నూరు రవి.